నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. నా పేరు రూపా మేడం. నా హస్బెండ్ మేడం. మా అమ్మ మా నాన్నగారు. ఓహో, మీ అమ్మగారు మీ మా నాన్నగారు. నాన్నగారు. ఓకే. నాకు మా అమ్మగారు సౌత్ తల్లి. నాకు మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయిన కాడ నుంచి నేను నా కష్టం మీద నేను చదువుకోవడం, స్కాలర్షిప్ల మీద చదువుకోవడం, నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను మేడం. కొంతకాలం తర్వాత నేను చదువుకున్నాక నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత మా అమ్మ మా నాన్న నీకు మ్యారేజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అన్నాక సరే అని చెప్పి నేను చేసుకున్నానండి. వెంకట్ని చూసి నాకు మ్యారేజ్ చేశారు. మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. అంటే నువ్వు ఒక్కదానివేనా? ఒక్కదాన్ని కూతురు మేడం. వీళ్ళకి మళ్ళీ పిల్లలు ఉన్నారా? లేరు మేడం, నేను ఒక్కదాన్ని. మీకు పెళ్లి ఎంతకాలం అయిందమ్మా? 5 years అవుతుంది సార్. ఏం బాగానే చూసుకుంటుందా మీ స్టెప్ మదర్? ఫస్ట్ లో బాగానే చూసుకుంది మేడం. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నన్ను టార్చర్ చేయడం. ఎందుకు? ఆవిడకి పిల్లలు కూడా లేరు కదా, నిన్నే ఆస్తి చూసుకుంటే. కోసం మేడం. నాకు కట్నం ఇస్తా అన్నారు, దాని గురించి నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఓకే. నాకు 2 సంతానం కలిగారు మేడం. ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల. 3 years లోనే? 5 years మేడం. 5 years. మీ వారు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం సార్. వెంకట్ అన్నారు కదా మీ పేరు? వెంకట్ సార్, వ్యవసాయం చేస్తాను. అంతా బానే ఉంది మేడం. పిల్లలు పుట్టారు, అంతా బానే ఉంది. అక్కడ నుంచి నా భర్త కొంతకాలం నుంచి నన్ను ఎందుకనో తెలియదు అనుమానిస్తూ మొదలు పెట్టాడు. మీరేం జాబ్ చేస్తారా? బయటికి వెళ్తారా? లేదు మేడం, ఇంట్లోనే ఉంటున్నాను. అనుమానిస్తున్నాడు మేడం. ఎందుకు ఏంటని నిలదీస్తుంటాను, వేరే వాళ్ళతో ఉంటున్నావు అని చెప్పేసి నన్ను కొట్టడం, సిగరెట్లతో కాల్చడం అలా చేస్తూ ఉండేవాడు మేడం. అంటే ప్రత్యేకంగా ఎవరితోనూ అనుమానం పడుతున్నాడా? జనరల్ గా అందరితోనే అనుమానం పడుతున్నాడు? అందరితో అనుమానం. ఎవరన్నా కూడా ఎవరితో మాట్లాడినా అనుమానిస్తున్నాడు సార్. నేను ముగ్గేయడానికి వెళ్ళినా, ఒకరు తోడడానికి వెళ్ళినా సరే నన్ను అనుమానిస్తున్నాడు, కొడుతున్నాడు మేడం. ఎందుకు అని చెప్పేసి నన్ను ఆరా తీస్తే తను వేరే ఫోన్ లో మాట్లాడతా, ఎక్కువగా నాతో స్పెండ్ చేయకుండా వేరే ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటున్నాడు ఎప్పుడు చూసినా. ఏంటి అని ఎందుకని నిలదీస్తే ఏం చెప్పట్లేదు. ఫోన్ లాక్కుని చూస్తే మా మదర్ తో మాట్లాడుతున్నట్టు తెలిసింది మేడం. అది నాకు చాలా బాధాకరమైన విషయం. అంటే ఏ విషయం మాట్లాడుతున్నాడమ్మా? ఏ విషయం అనేది నేను గమనించలేదు సార్. రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటున్నాడు సార్. ఎక్కువసేపు 24 నా మైండ్ లో వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి, కొంచెం క్లియర్ గా చెప్పేవా? 20 గంటలు మా మదర్ తోనే మాట్లాడుతున్నాడు మేడం. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. తర్వాత కనిపెట్టావా? ఎందుకు మాట్లాడుతున్నా ఏంటంటే మీ మదర్ నీ గురించి చెప్తుంది, నేను అందుకే మాట్లాడుతున్నాను అని చెప్పి అలా కవర్ చేశాడు. అవును చెప్పారు. అక్కడ ఏం ఆవిడ అడిగావా లేకపోతే మీ నాన్నగాని వాళ్ళని అడిగావా? మా నాన్నగారికి చెప్పడానికి నేను వెళ్ళాను మేడం. మీ ఇద్దరి మధ్యన అంత మీ అమ్మగారితో చెప్పే అంశాలు ఏమైనా ఉన్నాయా? గొడవలు, భార్య భర్తలుగా? అసలు ఏం లేదు సార్. నాకు సౌత్ తల్లి అవడమే నా దౌర్భాగ్యం. ఓకేలే, అది అర్థమైందిలేమో. కానీ నేను అలా చెప్తున్నాను. అతను ఎవరికి చెప్పుకోవటానికి లేక నువ్వు వంట చేయవనో లేదంటే టైంకి ఏమన్నా పెట్టవనో ఉద్దేశంతో నీకు చెప్పుకోలేక మీ అమ్మగారితో చెప్తున్నాడేమో. అవి అని నేను అడిగాను సార్. అవి అయితే ఇంకా ఎప్పటి నుంచి అమ్మా మీకు తెలిసి ఎంతకాలం అయింది? నాకు 1 year అయింది. 1 year నుంచి? 1 year నుంచి మేడం. ఏం బాబు, ఏంటి సంగతి? మేడం గారు నమస్తే అండి. నమస్తే. ఇది ఎవరో ఫోన్ లో మాట్లాడుతుంది మేడం. మరి ఎవరితో? మీ ఆవిడ మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నావా? ఈవిడే మాట్లాడుతుంది ఎవరితో ఫోన్. నువ్వు మాట్లాడే విషయం గురించి చెప్పు. నీ సబ్జెక్ట్ అడిగితే ఆవిడ సబ్జెక్ట్ చెప్తాయిందో బాబు. నువ్వు మీ అత్తగారితో మాట్లాడేస్తున్నావు కదా పగలనక రాత్రి. ఏం మాట్లాడుతున్నావు ఆవిడతో? మా అత్తగారితో ఏం మాట్లాడుతున్నాను సార్? దేని గురించి ఎవరితో ఫోన్ లో రోజు మీ ఆవిడ చేసే పావలా పనికి నువ్వు 24 గంటలు మాట్లాడుతున్నావా? చెప్తున్నాను సార్ మా అత్తగారికి. ఏమని చెప్తావు చెప్పు. అక్కడ ఆవిడతో మాట్లాడటం అనేది నువ్వు ఒప్పుకుంటున్నావు? ఆవిడ మాట్లాడుతున్నాను సార్. సంబంధం ఉండే ఆవిడ, అంతేగాని వేరేగా ఏం కాదు. ఓకే. అంటే మీ ఆవిడ గురించి అంతసేపు మాట్లాడుతున్నావు ఆవిడతో? మీ ఆవిడనే అడగొచ్చు కదా. ఎవరినో మరిగింది ఇది. ఫోన్ లో మాట్లాడుతుంది నేను. అలా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మీ ఎవిడెన్స్ చూపిస్తుంది ఆవిడ? ఉంటది మేడం ఎవిడెన్స్. చూపించండి మరి. రూపా చూపిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాను? అతను తల్లితో సమానం అన్న తర్వాత మేము ఇంకేం మాట్లాడలేము. అతని సబ్జెక్ట్ 24 గంటలు తల్లితో మాట్లాడతాడా సార్? సరే నీ సంగతి చెప్పు. బాణం నీ వైపు వేసాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడు సార్? నా పిల్లల్ని స్కూల్ పంపించుకోవడం, నాకు ఇంట్లో పనే సరిపోదు సార్. నేను ఎవరితో మాట్లాడు, నా దగ్గర ఫోన్ కూడా లేదు సార్. నువ్వేం కాల్ సెంటర్ నడిపించట్లేగా? లేదు సార్, నా దగ్గర. ఆయన అయితే మీ అమ్మతో మాట్లాడుతున్నా ఒప్పుకుంటున్నాడు, కాకపోతే నా తల్లితో సమానం అండి అంటున్నాడు. 24 గంటలు మాట్లాడారు. అదే మేము అడుగుతుంటే నీ గురించే మాట్లాడుతున్నాను అంటున్నాడు. మరి అదే నా గురించి నన్ను అడగాలి కదా, నా తల్లితో ఏం సంబంధం? సరే ఇంతలా చెప్తున్నా, నీ అనుమానం ఏంటి అది చెప్పు. మా అమ్మగారితో ఏమని మాట్లాడుతున్నా నాకు అది ఆన్సర్ ఇవ్వాలి కదా. ఓకే, నీకు తెలియాలి అంటే. సరే తల్లి రూపమే, మీ తల్లి రూపంతోనే మాట్లాడుతున్నావు. మీ ఆవిడ క్యారెక్టర్ బాగాలేదు, ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు అని చెప్పి అది డైరెక్ట్కి వెళ్ళి మీ ఆవిడని అడగచ్చుగా. ఆవిడతో అంత గంటల సేపు మాట్లాడే బదులు ఆ అమ్మాయి ఎదుర్కొంటే వెళ్ళి అరగంట పాటు కూర్చుని ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి కాల్ డేటా తీపించడం నిలదీయచ్చుగా. అది అడుగుతుంటే సరే చెప్పలేదు సార్. ఆవిడ చెప్తుందా? ఆవిడకేం తెలుసు? ఆవిడకేం బాగోతాం ఇదంతా తెలియదు కదా. పైగా వీళ్ళిద్దరికి పడను కూడా పడదు. నీకు ఇవ్వాల్సిన ఆస్తి ఏదైతే మీ ఆవిడకి ఇవ్వాలో అది ఇవ్వట్లేదు ఆవిడ నీకు ఆపోజిట్ గా ఒక రకంగా విలన్ కింద లెక్క. ఎందుకు ఆవిడతో మాట్లాడుతున్నావు? ఆవిడ నీకు ఎలా హెల్ప్ చేస్తుంది? సౌత్ తల్లి తెలుసు, వాళ్ళిద్దరి మధ్యన పడట్లేదు, వేరే పెడుతుంది కదా. లేదు సార్, ఏమన్నా మరిగింది సార్. ఇది ఏమన్నా మరిగి అవన్నీ కాదు. ఈవిడికి ఆవిడ సౌత్ తల్లి అన్న విషయం తెలుసా మీకు? తెలుసు మేడం. మరి ఈవిడ గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్న చెప్పొచ్చు కదా. సౌత్ తల్లి అని సౌత్ తల్లి చూడదు మేడం. ఆవిడ చాలా బాగా చూసుకుంటారు. గ్రూప్ తల్లి కింద భావించి చూస్తున్నాను. నువ్వే మీ అమ్మ నాన్న లేరా? ఉన్నారు మేడం.
మరి మీ అమ్మగారితో ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా, ఇగో మీకు మా అమ్మగారితో కూడా మాట్లాడతాను నేను. మీ మామతో మాట్లాడతావా? మా ఆయనతో మరి మాట్లాడతాను. ఆయనతోనే చెప్పొచ్చు కదా మీ అమ్మాయి ఎలా చేస్తుందని. చెప్పావా ఎప్పుడైనా? మా ఆయనతో నీ రెండు ఫోన్ సార్లు రికార్డులు చెప్పాను. చూస్తే అన్ని ఈవెన్ నెంబర్లే అంతే ఉన్నాయి. అమ్మా, మా అత్తగారితో కొంచెం Comfort గా ఉంటుందా నీకు? అందుకని అత్తగారితో చెప్తానండి. ఏమ్మా మీరు చెప్పండి ఏంటి? నా పేరు శాంతమ్మ అండి. ఉమ్. ఈయన భార్య చనిపోతే నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే. అంతవరకు అర్థమైంది మాకు. పెళ్లి తర్వాత ఫోన్ చేసుకున్నాను. కాలే నాకు అర్థం ఇంకా మళ్ళీ పిల్లలు కూడా కలగలేదు. ఆవిడే నా పాపకని చూసుకున్నాను, కన్నబిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నాను. పెళ్లి దాకా అలాగే చూసావంట, ఆవిడ ఒప్పుకుంటుంది. చదివించాను, కాల్చిపిట్లు కూడా కారణం నేనే. ఊళ్ళో అబ్బాయి కాదనేసి పెళ్లి చేసాము. పక్కూరు అబ్బాయి పెళ్లి చేస్తే మేము వేరే అతనితో నడుపుతుంది వ్యవహారం. వేరే అబ్బాయితో నడుపుతుంటుంటే అప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు కన్న పెళ్లి అయినాక పెళ్లి అయినాక నీకెట్లా తెలుస్తుంది? నీ ఇల్లు వేరు ఆవిడ ఇల్లు వేరు. దగ్గర కూడా ఈవిడ పెళ్లి కాక ముందు కూడా ఎవరాలు చేసేది. నేను ఏదైనా కాల్ చెప్తే సవతల్లి అంటారు కదమ్మా, మరి అందుకని నేను మాట్లాడకుండా కాముగా వయసు వచ్చిన పిల్ల కదా అని పెళ్లి చేసేసాను. పెళ్లికి ముందు సబ్జెక్ట్ వదిలేసామా? పెళ్లి తర్వాత ఏంటి నీకు కనిపించింది? ఏంటి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? కనిపించింది ఆ అబ్బాయి ఫోన్ చేసి, అత్తయ్య మీ అమ్మాయికి బుద్ధి మార్చుకోలేదు, ఇలాగే ఉంటుంది. ఏమో ఆ అమ్మాయికి మరి నేను ఏం చేశానో నాకేం తెలుసు. మరి ఏం మాటలమ్మా ఇక్కడ మా ముందు అలాంటివి అని మాట్లాడకూడదు. చెప్తే ఏమని చెప్పింది, మా అమ్మకి నీకు ఏదో ఉందని ఆ అబ్బాయి మీద దెబ్బలాడుతుంది. అదే ఇప్పుడు మాకు కూడా అదే డౌట్ వచ్చింది ఒక కాదమ్మా. సెకండ్ మీ పాటు. అమ్మకి మా అమ్మ అతను వచ్చి నాకు చెప్పటం కాదు, దాని ఆ అమ్మాయి గురించి నా కథలన్నీ నాకు తెలుసు అన్నావు కదా. అతను చెప్పకుండానే పెళ్లి అయిన తర్వాత నీకు కూతురు గురించి నీకు తెలిసినటువంటి అంశాలు ఏంటో చెప్పు మాకు. అతను చెప్పే తర్వాత మాట్లాడదాం. చెప్పేటోడండి, నీకు మీ అమ్మాయి బుద్ధి మంచిగా లేదు, నేను వస్తుంటే అన్నం పెట్టట్లేదు, నన్ను తాగొత్తనం కంటే గొడవ చేస్తుంది. ఎవరు? మా అల్లుడు అల్లుడు చెప్పాడు. అల్లుడు చెప్పాడు. ఇంకెవరన్నా ఊర్లో వాళ్ళు వచ్చి నీ చెవులో ఊళ్ళో ఊదారా? వాళ్ళు కట్ట- సరే ఒక్క నిమిషం, మీ అమ్మాయి గురించి నీకు తెలుసు, సరే ఇప్పుడు అల్లుడే చెప్పాడు అనుకో, నువ్వు వెళ్ళి కనుక్కున్నావా? ఇంటికి వెళ్ళిపోయిన అమ్మాయిని ఫోన్ చేసి అడిగావా అసలు అంత ఎప్పుడన్నా? మాట అనేసినాక వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏం బాగుంది. కనుక్కోలేదు. మరి అల్లుడితో నీకు ఎందుకు ముచ్చట? అప్పుడు అప్పుడప్పుడు మీ ఆయనతో డిస్కస్ చేయాలి. మా అమ్మాయి అప్పుడప్పుడు వచ్చేదమ్మా. అసలు ఇదంతా మీ ఆయన చెప్పావా నువ్వు? ఆయనకి చెప్పాలి ఫస్ట్. చెప్పలే. మరి అల్లుడితో నీకేంటి ముచ్చట ఫోన్ లో? ఆస్తి కోసం ఎంత మాలు అడిగేటోడు మా అల్లుడు. ఆస్తి ఎప్పుడు ఇస్తావస్తాయి, ఆస్తి ఎప్పుడు ఇస్తావస్తాయి అంటే ఏమండి ఇదంతా మీకు తెలుసా? ఈ ఇస్తా. పంచాయతీ అంతా మీ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని గానీ, మీ అల్లుడు గంటల గంటలు మీ ఆవిడతో మాట్లాడుతున్నాడని గానీ, నాకు ఏది తెలియదు మేడం. మీ ఇద్దరు కలిసే ఉంటున్నారుగా. కలిసి మీ ఆవిడ ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుందో తెలీదా మీకు? లేదు సార్, నేను లేదు మేడం, మీ అంతా చూసుకోలేదు, ఫోన్ చూసుకోలేదు. ఇప్పుడు మీ అమ్మాయి ఒక ఎలిగేషన్ వేసింది. ఒకటి వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందేమో నాకు క్లారిటీ ఇవ్వండి అంటుంది. వాళ్ళిద్దరు ఏమంటున్నారు, ఈ అమ్మాయి పెళ్లికి ముందు నుంచే ఇలాంటిదండి, ఇప్పుడు ఎవరన్నా ఉన్నారేమో అని వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. లేదు మేడం, మా అమ్మాయి అయితే మంచి మనిషి మేడం. మంచి అమ్మాయి. ఆ. పెళ్లికి ముందు ఎవరు లవర్స్ ఎవరు లేరు. పెళ్లి తర్వాత మీ అమ్మాయికి ఎవరైనా అక్రమ సంబంధం ఉండొచ్చు అనుకుంటున్నారా? గొడవ ఉందా? ముందు నుంచి ఏం లేదు సార్. ఆ. ఎప్పుడన్నా గట్లే చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీ ముందు మీ ఆవిడ మీ అమ్మాయిని ఒక మాట అనేసింది పుసుక్కని, అనకూడని మాట. లేక గోడ మీద ఒకటి ఇవ్వాలి మీరు, నా కూతుర్ని నువ్వెవరే అనటానికి అని. అలాంటిది ఆవిడ అంత మాట్లాడే నోరు జారుతుందంటే రోజు అయ్యే పదాలు వాడుతున్నట్టు లెక్క ఫోనుల్లో. ఏం వింటున్నారు మీరు? మీకు రగిలిపోట్లే రక్తం. మీ కూతురుని కన్న కూతుర్ని పట్టుకుని పెళ్లికి ముందు క్యారెక్టర్ బ్యాడ్ అంటే పెళ్లి తర్వాత కూడా క్యారెక్టర్ బ్యాడ్ అంటే ఆయన చెప్తుంటే ఈవిడ ఎంటర్టైన్మెంట్ గా ఎంకరేజ్ చేస్తుంది, తగ్గించాల్సింది పోయి. అమ్మయ్య దీని తిక్క అనిగింది, పిల్ల కాపురం నాశనం అవడం అని. మా అల్లుడిని చంపేసి లవరావిడ లేచిపోదామని. ఏమ్మా ఎవరు ఉన్నారు మా ముందు పెట్టండి ఎవరు తీసుకొచ్చి. చెప్పాను నీకు ఆ విషయం? ఆ అబ్బాయి మీ అమ్మాయి నేను మాట్లాడుకుంటున్నాం. ఆ అబ్బాయి ఎవరు? ఏ అబ్బాయి వచ్చాడు? ఒక అబ్బాయి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? మా ఊర్లోని మా ఊరు అబ్బాయి అండి. ఏది నిన్ను కలిసాడు వచ్చి? కలిసాడు మేడం. ఫోన్ నెంబర్ ఇప్పుడు కలుపుదాం వాడికి. పిలిస్తే వస్తాడు మేడం. ఏమ్మా ఆవిడ ఛాలెంజ్ చేస్తుంది. లేదు మేడం, నేనంటే గట్టిగా చెప్తుంది. నాకు మా ఆస్తి వాళ్ళు అక్కడ ఒక వస్తుందని సీట్ చెప్తుంది. ఎక్స్ట్రా పెట్టారు, మాకేం చెప్పలా ఇప్పటిదాకా. మరి ఇదేమన్నా అలాంటి ఒక పర్సన్ వచ్చి ఇక్కడ ఏమైనా కూర్చుంటాడా? పెళ్లి తర్వాత ఎవరైనా ఉన్నారా తల్లి? లేదు మేడం. లేదు. నువ్వు ఒక మాట అనకూడదు అనేసి ఆవిడ ఒక మాట బూతులు తిట్టేస్తుంది. లేదు అమ్మో, మేడం. ఇక్కడ కాపురాలు నాశనం అయిపోతాయి, ఆలోచించండి. నేనైతే ఏ తప్పు చేయలేదు మేడం, అంతా మా అమ్మగారు ఆడిస్తుంది. ఏం సరే, బా, మరి ఇంత ఆయన ఎవరినో గట్టిగా పిలవండి చెప్తున్నావు, అయితే. నిజంగా నేను తప్పు నన్ను చేస్తున్నా తెలిసిందంటే ఒక్కసారి మాత్రం ఇక్కడ మేము పిచ్చోళం కాదు, ఓకే మేడం, మీరు అన్ని కూర్చోవాలి. ఆలోచించి అంత చర్య తీసుకోండి మేడం. మీరు ఒక్కసారి అన్ని సో ఆలోచించి- నువ్వైతే మాత్రం నీ నేనైతే మీద నిప్పు మేడం, పెళ్లికి ముందు నేనే- కానీ పెళ్లి తర్వాత లేదు కానీ సార్, నీకేం లేదు. నేనైతే మీ ఏ మొగుడు తప్పు తప్ప నీకు రిలే. వెంకటకి మాత్రం నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు. అతనికి ఎవరికో చెప్పుకోవాలో తెలియక ఆవిడ చెప్పుకున్నాడు. ఆ పక్కన ఉన్న అతనేమో తోలుబొమ్మ, అతను ఏం మాట్లాడు, అతనికి ఏం చలనం లేదు, ఏం లేదు. ఈవిడ అయితే మాత్రం ఖచ్చితంగా నీ క్యారెక్టర్ బ్యాడ్ అంటుంది. లేదు సార్, ఒకసారి మీరు నిరూపించండి సార్. నిరూపిస్తే లెక్క తేడా. మీరేం చెప్పినా నేను సిద్ధం. రైట్, ఓకే, తేల్చండి సరే, మేడం. లెక్క సరే, ఎవరు ఉన్నారు? మేడం, పిలిపించు. ఆ అబ్బాయిని కూడా పిలిపించారు మన టీం వాళ్ళు, ఒకసారి పిలుస్తాను. అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? రూప రూపనా? ఓకే, నీకేమవుతుంది? నీకేమవుద్ది? మళ్ళా ఎప్పుడు లవర్? చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ. దాని తర్వాత లవరా? నీకు లవరా? బాబు ఏంటి నీ నెత్తి మీద ఏమైనా కవర్ అయ్యాలా? లేదు, మరి లవర్ అంటే చిన్నప్పటి నుంచి లవరా? ఏం లవరు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తర్వాత love. ఇప్పుడు లవరు ఎప్పటి నుంచి లవర్ అని చెప్పు. ఎన్నేళ్ళ లవ్ స్టోరీ మీది?
మాది 8-9 8-9 years నువ్వు ఒక్కడే లవ్ చేస్తావా అమ్మాయి కూడా లవ్ చేస్తున్నా ఆ నేను అమ్మాయి కూడా లవ్ చేస్తుంది. నో మేడం, నో అసలు అసలు నేను ఎప్పుడు కూడా నేను అలాంటి వాడిని కాదు. బాబు, ఏమా పెళ్లి తర్వాత నువ్వు అతనితో మాట్లాడావా లేదా? మాట్లాడలేదు సార్, నేను ఎప్పుడు ఏమయ్యా పెళ్లి తర్వాత నీతో మాట్లాడిందా లేదా? అసలు నాకు ఫోనే లేదు మేడం, అసలు నాకు ఫోన్ మాట్లాడడానికి ఫోన్ లేదు నాకు ఇంట్లో. బాబా ఏం ఎలా చేస్తావు? మాట్లాడతాను మేడం? మరి ఫోన్ లేకుండా ఎలా? లేదు సార్. బాబు ఇప్పుడు ఇద్దరిది రన్నింగ్ కాదా? రన్నింగ్ ఏంటి స్పీడ్ స్పీడ్. ఎవరు స్పీడ్? ఎవరు ఏయ్ ఎవరు? నేనా? ఎవరు ఎవరు ఎవరు? ఏంటి బాబు ఆ అమ్మాయి అడగడంలో తప్పే లేదు. ఆ అమ్మాయి అంత సీరియస్. అరే నీ దగ్గర ఫోన్ లో మెసేజ్ ఉంటే నాకు ఒకసారి చూపించు. మేము బయట కూడా కలిసేటోళ్ళం మేడం. ఫోటోలు ఏమైనా దిగారు ఈ మధ్య? లేదు నీ దగ్గర అమ్మాయి ఫోన్లు చేసిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. అరే ఏమీ లేనప్పుడు నిన్న ఎట్లా నమ్ముతావు? ఆవిడ నువ్వు ఆయన కలిపి గుడిపటాన్ని చేస్తున్నారు ఇక్కడ. ఒక ఆడపిల్ల జీవితం వాకీ టాకీలో మాట్లాడుకుంటారా? హలో హలో అని. మరి ఏంటి ఫోన్ కాల్ రికార్డ్స్ తీయించమంటారా? రికార్డ్ లేకపోతే అసలా ఏం లేదు, పోలీసులు పిలవడమే. పోలీసులు పిలిస్తే ఎవరు నిజాలు, ఈవిడ జైల్లో వేయాల్సి వస్తే వేస్తాము, మిమ్మల్ని జైల్లో వేయాల్సి వస్తే వేస్తాం. ఎందుకంటే అక్రమ సంబంధాలు ఈ రోజున ఎంత డేంజర్ గా ఉన్నాయో తెలుసా? మీ ఇద్దరు కలిపి ఆయన ఏమైనా చేస్తారు, లేకపోతే మీ ఇద్దరు కలిపి ఆవిడ కలిపి ఈవిడ ఏమైనా చేస్తారు. ఆస్తి కోసం ఏదన్నా చేసేలా ఉన్నారు లేకపోతే ఏంటయ్యా? ఓకే లేదు వాళ్ళ జైలుకి వెళ్ళేది. ఫోన్ కాల్స్ వరకైనా ఇంకేమైనా నడిచిందా నీ బయట కలిసేటోళ్ళం ఫిజికల్ గా? ఫోన్ కాల్ రికార్డు కూడా లేదా? మేము తీయించమా? పోనీ నీకు సపోర్ట్ గా తీయించమా? నీకు ఫేవర్ గానే మాట్లాడుతున్నా. నీది ఈవిడిది ఆయనది తీయిస్తే భాగవతాలు బయటపడతాయి. ఈ అమ్మాయిది కూడా తీయిస్తాం. ఎంత ఇచ్చారా? జైలుకి వెళ్ళాల్సి వస్తే మీరు రెడీ అవ్వండి ఫస్ట్. ఎంత ఇచ్చారు డబ్బులు నీకు? ఎవరేమి నేను కొనుక్కుని వచ్చారని మాకు తెలిసింది. లేదంటే 9-10 సంవత్సరాల పాటు నడిచినటువంటి కాల్ రికార్డ్ లేదంటే ఒక మెసేజ్ లేదంటే, ఒక ఫోటో లేదంటే, ఒక ఫోన్ కాల్ లేదంటే, పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చి ఒక ఆడపిల్ల మీద అబాండం వేస్తావా? ఏంటి నిజం? ఏది నిజం? ఒక 10 నిమిషాలు మేడం, నేను పోలీసులు ఫోన్ చేస్తాను. పోలీసులు ఫోన్ చేస్తున్నా అక్కడ. పోలీసులు ఫోన్ చేస్తున్నా. నేను కాల్ రికార్డ్స్ నేను ఇప్పుడు తీస్తాను. చెప్పు నిజం చెప్పు. మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. అన్నిటికీ రీజన్ ఏంటి కథ ఏంటి? సరిపోయింది సంబరం. ఈవిడే నన్ను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చింది. అదే కదా మేము నుంచి మాట్లాడేది. అయినా నువ్వు ఇట్లా ఒక తప్పుడు సాక్షి ఈ స్టేజ్ మీద చెప్పడానికి వచ్చావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా నేను జైలుకి అయితే పంపిస్తాను. నీకు డబ్బులు ఇచ్చిన ఆవిడ, ఆ ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళరు. నీకు డబ్బులు ఇచ్చింది, అతనేమి ఇచ్చాడు? ఏమీ లేదు. మరి అతను తెలుసా? అతను ఈ నాటకంలో అతను బాగా ఉన్నాడా లేదా? లేడు, అతను అవుటా? ఏమయ్యా మరి ఏదో ఫోన్ కాల్ విన్నా అన్నావు నువ్వు. మరి మీ కాపురం నాశనం చేయడానికి మీ స్టెప్ మదర్ నేను అంత ఆస్తి కోసం చేసాను. ఏమయ్యా సిద్ధపప్పులాగా కూర్చున్నావు? ఆవిడ ఏ నాటకాలు ఆడుతుందో తెలుసా? నువ్వు ఇప్పుడు ప్రాణాలతో ఉండడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆస్తి కోసం ఏదో ఒకటి చేసేస్తుంది. ఏం చేయాలంటే అయ్యా? అట్నుంచి ఆవిడే అతను ఇద్దరు కలిపి నొక్కేస్తారు. నీకు ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి క్యారెక్టర్ ని రోడ్డు మీద పెట్టడానికి ఇంతమంది మీ కూతురు మీద గోడుపుటాన్ని చేస్తుంటే మీరు కనీసం వాళ్ళ లెగిసి ఏమి అనట్లా. అసలు మిమ్మల్ని బతకనిస్తారు. మేబీ మీరు ఇట్లా అమాయకంగా ఉన్నారు కాబట్టి బతుకున్నారేమో. నాటకం మీ ఆవిడ ఆడిస్తున్న నాటకం నీకు తెలీదా? తెలీదా? అసలు ఇప్పుడు ఇక్కడ మాట్లాడేదన్నా మీకు అర్థమవుతోందా? ఎటువంటి చలనం లేదు మీలో. నా భార్య దొరికిందా నీకు? ఎప్పుడు మాట్లాడి మీరు చేతులారా చేసుకున్నారు. నీకు ఉండాలి చేతకన్నాడు. పిల్లాన్ని పక్కన పెట్టి 5 సంవత్సరాల పాటు కాపురం చేసి 2 పిల్లలు కన్నా తర్వాత ఎవరు అబద్ధం ఆడుతున్నారో ఎవరు మోసగాళ్ళు నీకు తెలీదా? అక్కడ ఆస్తి గురించి ఫస్ట్ నుంచి గొడవ జరుగుతుంది కదా. అత్తగారు చెప్పారు నమ్ముతారు. మరి కాదయ్యా ఏంటి? ఎంత డబ్బులు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? నీ చేత ఎటువంటి నాటకం ఆడించారు? అన్ని నా అవసరాలకు ఇచ్చారండి ఆవిడే. డబ్బులకి ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని సాక్ష్యం చెప్పడానికి కూర్చున్నా. కథల్ని ఇట్లా చెప్పు. ఎవరు నమ్మేస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకున్నారా? అలా ఆయన నమ్ముతాడేమో, మేము నమ్మంగా. నాకు తెలియదు. ఏం తెలియదయ్యా? చదువుకోవాలా? ఒక ఆడపిల్ల జీవితం నాన్న. అమ్మాయికి ఫోన్ చేసావా? ఏం చేయలేదు. అమ్మాయితో ఏ కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు. డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పింది ఆవిడ. అంతేనా? ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ చేయమంది. ఎందుకంట? నీకేమైనా స్టోరీ తెలుసా? నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు ఎందుకు ఇంత నాటకం ఆడావు ఇప్పుడు చెప్పమ్మా. నాకు ఆస్తి ఇవ్వడానికి మనసు ఒప్పగా సార్. ఏమన్నా నీ పేరు మీద రాస్తాడా? ఆస్తి అంతా రాసాడా? ఇంకా రాయలేదా? మరి ఆయన ఎందుకు బతికిచ్చావు? అవును, వదిలించుకుంటే ఆస్తి అంతా నాకైతుంది అనేసి. నీకు పిల్లలు ఎవరు లేరు కదా? ఏం చేసుకుంటావు? నెత్తి మీద పెట్టి ఊరేగుతావా? ఒక పిల్లని పెంచావు మనస్ఫూర్తిగా అంటే ఆ పిల్ల నీ సొంత పిల్ల కంటే ఎక్కువ. చాలా మందిని పీకాలి, నువ్వు ఒక్కడిని సొంత పిల్ల కంటే ఎక్కువ నేను కూడా చూసుకున్నాను మేడం. ఏమా ఎంత ఆస్తి గింజుకుంటున్నావు కదా? నువ్వు సంపాదించావు ఈ ఆస్తి? ఎక్కడి నుంచి వచ్చింది? లేదండి, భార్యది, ఫస్ట్ భార్యది. అంటే వీళ్ళ అమ్మదే కదా? వాళ్ళ అమ్మదే. నీ పేరు మీద ఉందా? నా పేరు మీద కూడా లేదు. కొంచెం అన్నారు, అది కొంచెం నాకు సరిపోదు, మొత్తం నాకే కావాలి. నాకేస్తారా? ఆశ తగలయ్యా. ఎంత ఆశ అమ్మా? నువ్వు మనిషి ఎంత ఉన్నావో ఆశ ఎంత ఉంది. వాళ్ళ అమ్మ ఆస్తి నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నీకేదో సేఫ్టీ కోసం కొంత ఇస్తామన్నారు. మిగతాది పిల్లకి పెళ్లి టైంలో ఇవ్వాలి. పెళ్లి టైం నుంచి ఇవ్వకుండా నువ్వు 5 ఏళ్ల నుంచి ఆ పిల్ల కాపురంలో నిప్పులు పోస్తున్నావు.
నిన్ను నమ్మి ఆయన రోడ్డు మీదకి వచ్చాడు. మనసు ఎలా వచ్చిందమ్మా నీకు అలా మాట్లాడడానికి? చండాలంగా. సిగ్గే లేదు ఛీ, ఛీ, ఇట్లాంటి ఛీ, ఛీ, మనుషులు. ఛీ. ఎంత ఏ, సమాజం. నువ్వు వెళ్ళవయ్యా ఇక్కడ నుంచి ఫస్ట్ పో. ఏం లేదు, మనిషివి లేదు, ఎవరు? బయట ఉండి నీ అంత తెలుస్తాను నేను. ఆ? సాక్షాత్ డబ్బుల కోసం చెప్పడానికి డ్రామా వచ్చాడు. ఆడడానికి టీవీ షోకి వచ్చేస్తావయ్యా? బాబు అతనితో పాటు ఇతన్ని కూడా పట్టుకెళ్ళిపో, బై 1 get 1 ఫ్రీ. నువ్వెందుకయ్యా, నువ్వు కూడా వేస్ట్, పానకంలో పొడగలాగా పనికిరానాడు. అరే కూతురు అంత నేను మాట ఇచ్చేస్తామన్నా అంటుండే సార్, ఇంత అప్పుడు ఆస్తి కూడా ఇచ్చేస్తామన్నా. మరి ఇచ్చేయాలి కదా అయ్యా, ఈ రోజు చూడు ఆవిడకి ఎంత క్రిమినల్ ఆలోచనలు వస్తున్నాయో. మీ ఇద్దరు కలిపి మీ మొదటి భార్యని చంపేశారని అంటాను నేను ఇప్పుడు ఆస్తి గురించి. లేదంటే మీ తలకాయ వాళ్ళు కొట్టి వస్తుందాం ఇంటికి వెళ్ళాక చూసుకోండి. మేడం అలా ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి బతికిపోయారు వీళ్ళంతా. ఎందుకంటే ఆయన పోయినా ఈవిడికి రాదు, ఈ పిల్ల పోతేనే వస్తుందని ఈవిడ తెలివితేటలు. బాబోయ్, ఫస్ట్ నుంచి కూడా అలానే టార్చర్ పెట్టేది మేడం. అంతేనా పెళ్ళైన కాడ నుంచి కూడా అలానే టార్చర్ నానా పెట్టేది. నీకు ఏదైనా అయినా కూడా రాదు, నీకు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు. ఆ లీగాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ